కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనా? మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఎందుకు కాల్ చేసా? పోవే, నాకు నీ ఫ్రెండ్షిప్ అక్కర్లేదు, నీ సారీలు అక్కర్లేదు, నాకు అసలు ఫోన్ చేయకు. నా వల్ల నీకొచ్చిన సంబంధాలన్నీ చెడిపోతాయి. ఫోన్ పెట్టే. అబ్బా, వీడితో ఏ జర్నీ కలిసి చేయకూడదు అనుకుంటుంటే ఇంతలోనే నేనన్న లిఫ్ట్ ఆపాలా వీడు? మీరిద్దరు పైనుంచి గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చారా? లేదే. ఎందుకలా అడుగుతున్నావు? మరి లిఫ్ట్ లోకి వచ్చి బటన్ నొక్కకుండా నిలబడితే ఇది ఎక్కడికి వెళ్ళదని మీకు తెలీదా? ఆంటీ, మా ఫ్లాట్ 6th ఫ్లోర్, మీరే ఫ్లోర్ కి వెళ్ళాలి. 4th ఫ్లోర్. ఓ, టైలర్ షాప్ కి వెళ్ళాలా? అంకుల్, మీరే ఫ్లోర్ కి వెళ్ళాలి. 5th ఫ్లోర్. అంటే డర్మటాలజీ అంకుల్ దగ్గరకా? అంతే అయి ఉంటుంది. ఏ గజ్జో దురదలో ఉండుంటాయి. ఏయ్ పొట్టి, ఎక్కువగా మాట్లాడావంటే ఊరుకొని చెప్తున్నాను. నాకేం అలాంటి జబ్బులు లేవు, నీకే ఉండుంటాయి. నోరు ముయిరా లొట్టి. ఎక్కువ మాట్లాడావంటే మొహం పగిలిపోతుంది. అయినా మొన్న నా చేతి దెబ్బ రుచి చూసావు, అయినా సిగ్గులేదా నీకు? ఏయ్, ఏంటే నువ్వు నన్ను కొట్టేది? నువ్వు కూడా నా చేతి దెబ్బ టేస్ట్ చేసి కళ్ళు తిరిగి పడిపోయావు కదా. మళ్ళీ ఒక్కటిచ్చానంటే దెబ్బకి ఇక్కడే లిఫ్ట్ లో పడుంటావు. రే, ఇదేంటి లిఫ్ట్ ఆగిపోయింది? నీ ఐరన్ లెగ్ ఎక్కింది కదా, లిఫ్ట్ ఆగిపోక ఏమవుతుంది? ఏంట్రా, నాది ఐరన్ లెగ్ అంటున్నావా? పాపా, నాది కాదు, వీడిదే ఐరన్ లెగ్. వీడు మా ఇంట్లో అడుగు పెట్టాడు, మా బిజినెస్ దెబ్బతింది. వీడు బిజినెస్ పెట్టాడు, అది కూడా నాశనం అయిపోయింది. ఏయ్, నా పర్సనల్ మ్యాటర్స్ మాట్లాడావంటే నిన్ను. ఆగండి. లిఫ్ట్ పాడైపోతే మీ బ్రెయిన్లు పాడైపోయాయా? దీన్ని బాగు చేయండి. నేనేం లిఫ్ట్ మెకానిక్ని కాదు. అయ్యో, అక్కడ అలారం బటన్ ఉంది, అది నొక్కితే కింద వాచ్మెన్ పైకొచ్చి బాగు చేస్తాడు. పాప భయపడద్దు, లిఫ్ట్ బాగు చేస్తున్నారు. నేనేం భయపడట్లేదు సార్. లిఫ్ట్ పైన 2 వైర్లు లూజ్ కనెక్షన్ ఉంది. గ్యాప్ లోంచి చేయి పెట్టేసి అవి జాయిన్ చేసేస్తే 1 నిమిషంలో లిఫ్ట్ బాగైపోతుంది. చేయండి సార్. సరే, ట్రై చేస్తా. ఆ వైర్లు నాకు అందట్లేదు, మీరే పైనుంచి దిగి జాయింట్ చేసుకోండి. ఏంటి? మీరు ఆంటీని ఎత్తుకోండి. ఆంటీ ఆ వైర్ ని కనెక్ట్ చేస్తుంది. చిచి, దీన్ని ఎత్తుకోవాలా? చిచి, వీడు నన్ను పైకెత్తితే ఈ లిఫ్టే వీడికి సమాధిగా మారుతుంది. అవును, నేను టచ్ చేయగానే కరెంట్ షాక్ తగిలి నేను నిజంగానే చేస్తాను. ఆపండి. మీరు ఇలాగే కొట్టుకుంటే మనం ఇక్కడే ఉండిపోతాం. అంకుల్, మీరు ఆంటీని ఎత్తుకోండి. ఆంటీ, మీరు వెళ్ళి వైర్ కనెక్ట్ చేయండి.
ఊహించలేని ఊసులాట సాగుతున్నది. అందుకే ఈ మౌనమే భాష అయినది. కోరుకోని కోరికేదో తీరుతున్నది. ఏమిటో ఇది వివరించలేనిది. మది ఆగమన్నది, తను ఆగనన్నది. హే, లిఫ్ట్ ఆన్ అయిపోయింది. గోవిందా చూడవయ్యా వీళ్ళిద్దరి వింత గోల. గోరంతా దానికైనా కొండంతా యుద్ధలీలా. ఆంటీ, అంకుల్, మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్సా? అవును. నీకెలా తెలిసింది? మా మమ్మీ డాడీ కూడా వైఫ్ అండ్ హస్బెండ్సే కదా. వాళ్ళు కూడా ఇలాగే రోజు డిషం డిషం చేసుకుంటారు. అందుకే నాకు అర్థమైపోయింది. కానీ వాళ్ళిద్దరూ ఎంత ఫైటింగ్ చేసుకున్నా ఈవినింగ్కే కలిసిపోతారు. మీరు కూడా అలాగే కలిసిపోతారు, నాకు తెలుసు. బాయ్. మేము కొట్టుకోవడమే కానీ కలవటం అస్సలు జరగదు. మీరెందుకో నాతో పాటు నడుస్తూ వస్తున్నారు? ఈరోజు మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి సునైనా రాలేదు కదా. డ్రాప్ చేస్తాను కార్ ఎక్కండి అంటే మీరు కార్ ఎక్కరు. అందుకే మీ వెంట నడుస్తున్నాను. నేనొక్కదాన్ని వెళ్ళగలను, మీరు వెళ్ళండి. శత్రువులు పెరిగినప్పుడు అప్రమత్తంగా ఉండాలి కదా. శత్రువులు పెరిగారా? నాకా? ఆ అరుంధతి, విక్కీ, ఇంకా మీకుండే రెగ్యులర్ రైవలరీసే కదా. అరుంధతి గారు నన్నేం చేస్తారండి? ఏం చేస్తారంటే ఆల్రెడీ చాలా ప్లాన్ చేస్తున్నారు కదా. ఇంతకీ మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా, అక్కడ ఏమైంది? విడాకుల గురించి ఆవిడేమంది? ప్రస్తుతానికైతే ఆవిడ్ని ఆపగలిగాము. అంటే వాళ్ళ ఇంటికి మేము వెళ్ళేసరికి ఆవిడ విడాకుల నోటీస్ తెప్పించేసి మాకు పంపించడానికి రెడీగా ఉంది. మేము ఈ ఒక్కసారికి హాసిని తప్పుని ఖాయమని అడిగాం. క్షమించి హాసినికి కొంచెం టైం ఇవ్వమని అడిగాం. ఏమంది? ఒప్పుకుంది. ఒప్పుకుందా? నాకెందుకు ఏదో తేడాగా అనిపిస్తుందండి. తేడాగానా? అంటే అంటే అరుంధతి గారు అంత తొందరగా ఒప్పుకున్నారంటే ఆవిడ మైండ్లో ఏదో ప్లాన్ ఉందని అనిపిస్తుంది.